వెలుగులో అనే తీయటి మాట చెప్పాడు. నూరేకలం ముఖద్దస్ వెలుగులో, పరిశుద్ధమైన శివుల దేవుని యొక్క బైబిల్ వెలుగులో ఉన్నట్టుగా ఆ మాట నేను చాలా ఉపయోగిస్తూ ఉంటాను. నా యొక్క ప్రచార ప్రీచెస్లో కానీ అక్కడ కానీ ఇక్కడ ఈయన ఎంతో ఇన్స్పైర్ చేశాడు. ఎన్నో వేల మందిని ఈరోజు నేను ఒక సామాన్య క్రైస్తవుని లేదా విశ్వాసని ఆ విధంగా ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు ఈయన ద్వారా, ఈయన యొక్క వాక్యం ద్వారా. ఒక బోధకుడే అనుకున్నాము, కానీ నిన్న కూడా తెలుస్తూ వచ్చింది ఎన్నో ప్రజా ప్రయోజనమైన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వచ్చాడు. ఎంతోమందిని ఆదరించాడు, దిక్కులేని వారికి. అంత మాత్రం కాకుండా గవర్నమెంట్ కూడా సహాయం చేస్తూ వచ్చాడని క్రీస్తు యొక్క పరిమళ శ్వాసంలో వెదజల్లేవాడుగా ఉంటూ వచ్చాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుడు క్రీస్తు అడిగినట్లుగా, అవును ప్రభువా నువ్వు అన్నట్లుగానే అని పేతురు తను సమాధానం ఇస్తూ ఆ విధంగా చివరి క్షణంలో వారు క్రీస్తువును జీవించారు. అదేవిధంగా అదే క్రమంలో మన ప్రియుడు ప్రవీణ్ పగడాల గారు కూడా క్రీస్తును ఏ విధంగా ప్రకటించాడంటే చివరి వరకు ఎక్కడ రాజపడలేదు. వాక్యాన్ని, సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా ఒక చదువు లేని పాములకి సైతము ఎంతో అర్థవంతమైన స్వచ్ఛమైన భాషలో అతను ప్రకటిస్తూ వచ్చాడు. ఈయన మరణం ద్వారా ప్రభు నామమునకు మహిమ కలుగుతూ వచ్చింది. అంత మాత్రమే కాకుండా ఎంతోమందిని తయారు చేస్తూ వచ్చాడు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందన సుస్థతలు చేస్తాడు. ప్రభువులో మనకు ప్రభు గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. అదేంటంటే మన ప్రియుని మనం చూడగలం. అటువంటి శుభ్రమైన నిరీక్షణతో ముందుకు వెళ్ళగలకు ప్రభు మనకు సహాయం చేయగలగా. థ్యాంక్ యూ అన్నాడు. దయచేసి ఇక్కడ ఎవరు కూడా గుంపులుగా నిలబడకండి. చూసి మీరు ప్లీజ్ మీరు వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి చేసుకున్నాను. ఈ విధంగా ఎవరు నిలబడకండి. చూసి మీరు దయచేసి వేరే వారికి సమయం ఇవ్వండి. దయచేసి